లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అశోక్. ఇదంతా చేసింది నువ్వా? చేసింది నేనే. నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను అన్న కోపంతో రాజాని ఇదంతా చేశాడమ్మా. ఇలా తయారయ్యేంట్రా నువ్వు? అశోక్ లాంటి మంచి మనిషిని బాధ పెట్టి ఏం సాధించాలని? హలో 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 హలో. లలిత గారు బాగున్నారా? బాగున్నాను. మీ వారిని ఎవరో ఏసీబీ వాళ్ళు పట్టుకెళ్లారని తెలిసింది, నిజమేనా? మౌనంగా ఉన్నారు అంటే నిజమేనమాట. అంత మంచి పేరు తెచ్చుకొని ఇదేం పనండి? ఇన్నాళ్ళు ఏసీపీ అశోక్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునేవాళ్లము. మీ వారు లంచం తీసుకున్నారని తెలిసిన దగ్గర నుంచి జనాలకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నామండి. మీరు మా వారిని నమ్ముతారా? పేపర్లలో టీవీలో వచ్చిన వార్తల్ని నమ్ముతారా? నిప్పులేందే పోగొస్తుందా? డబ్బెవరికి చేదండి? ఏదో వస్తుంది కదా అని చెయ్యి చాపి ఉంటారు కాబట్టే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. మీరే అన్ని డిసైడ్ చేసుకున్నప్పుడు ఫోన్ చేయడం ఎందుకో? పెట్టండి. హలో లలిత గారు, అశోక్ గారు లంచం తీసుకున్నారంట, నిజమేనా? మీరు నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? టీవీల్లో పేపర్లో చూపిస్తున్నారంటే అబద్ధం ఎందుకు అవుతుందిలేండి. అవతల రాష్ట్రపతి అవార్డు ఇస్తుంటే ఈ టైంలో ఇలా చేశారేంటి మీ ఆయన? ఆయనకి అంత కర్మేం పట్టలేదు. ఆఫ్టర్ ఆల్ 25,000 కోసం చేయి చాపాల్సిన అవసరం ఆయనకేం లేదు. మరి టీవీలో చూపించేది అబద్ధమా? అది నిజమని నమ్మినప్పుడు అడిగి మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకో? ఫోన్ పెట్టేయండి. చూస్తున్నారుగా, మీ ఆయన అలా చేశాడంటగా, ఇలా చేశాడంటగా అని ఆయన్ని పొగుడుతో వచ్చే ఫోన్లు ఇప్పుడు ఆయన్ని అవమానిస్తూ అనుమానిస్తూ వస్తున్నాయి. ఈ రోజు వరకు ఆయన గర్వంగా బతికారు. ఆయన భార్యగా తలెత్తుకుని బతికాను. అలాంటిది మాటలతోనే చంపేస్తున్నారు. గొప్పవాడు అన్న నోటితోనే చెడ్డవాడు అంటున్నారు. ఇదంతా ఎవరి వల్ల తెలుసా? నీ కొడుకు వల్ల, నీ వల్ల. మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకోవడం వల్ల. తనని కాదు అని మీరు మా దగ్గర ఉంటున్నారన్న కక్షతో మీ కొడుకు ఆయన పరువు బజారు పాలు చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పేంటి ఆంటీ? తల్లి అని మీకు ఆశ్రయం ఇవ్వడమా? తన స్నేహితుడు బాగుండాలని మంచి చెప్పడమా? ఏంటి ఆయన రాజాకి చేసిన ద్రోహం? ఏదో మనసులో పెట్టుకొని తన తప్పుల్ని సమర్థించినందుకు ఆయన మీద కక్ష కట్టాడు. 25,000 ఇంట్లో పనిచేసే పనివాడికి జీతంగా పడేస్తాం. అలాంటిది 25,000 కోసం ఆయన చేయి చాచాడు అని పేపర్ వాళ్ళని నమ్మించాడు. జనం అదే నమ్ముతున్నారు. రాజు ఆయన మీద కక్ష కట్టి ఎన్నో చేశాడు. మిమ్మల్ని చేరదీసి మా ఇంట్లో పెట్టుకున్న తర్వాతే ఆయన అలా నలుగురిలో నవ్వులు పాలు చేశాడు. ఇదంతా మీ వల్ల, మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకోవడం వల్ల. ఇలా అవమానాలు పడుతూ మేము బతకలేమండి. వెళ్ళిపోండి. మీకోసం ఆయన అవమానాలు పడుతుంటే నేను చూడలేను. ఆయన లేడు, మీకు కనిపించలేదు అనుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళమంటావు?
ఏంట్లల్లి నువ్వు మాట్లాడేది? ఈమెవరు? నా తల్లి. అమ్మతో అలాగేనా మాట్లాడేది? వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాడు తప్పు చేశాడని అమ్మను బాధ పెడతావా? లలిత అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది బాబు. నా వల్లేగా నీకు ఈ అవమానాలు. బిడ్డలా చూశానని కన్నబిడ్డలా ఆశ్రయమిచ్చావు. ఇది వాడికి నచ్చటం లేదు. నా మీద కోపంతో నీ పరువు తీశాడు. నా వల్ల నువ్వు బాధపడింది చాలు. నా దారి నేను చూసుకుంటాను. ఏంటమ్మా నువ్వు కూడా? లల్లి ఏదో అందని నువ్వు తన మాటలు పట్టించుకుంటే ఎలా? వాడు తప్పు చేశాడని నిన్ను బయటికి పంపించి నేను తప్పు చేస్తానా? నేనుంటే వాడు నిన్ను బాధపడుతూనే ఉంటాడయ్యా. ఇంకా ఏం బాధ పెడతాడమ్మా? వాడి వలన బాధపడ్డం నాకు అలవాటైపోయింది. అయినా వాడు మాత్రం ఎవరు? నా స్నేహితుడేగా. నేనేదో వాడికి ద్రోహం చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నాడు. నేనేం చేసినా వాడి మంచి కోసమే అని అర్థమైన రోజున వాడే బాధపడతాడు. నాకు ఆ నమ్మకం పోయిందయ్యా. అలా అనకమ్మా. వాడిని నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పు? అయినా వాడి వలన అవమానపడింది, బాధపడింది నేను. దానికి నువ్వెళ్ళిపోవడం ఎందుకు? కారణం నేనే కదయ్యా. వాడిని కాదు అని నీ దగ్గర ఉన్నాననేగా వాడికి నీ మీద కోపం. తల్లి బిడ్డ దగ్గర ఉండక ఎవరి దగ్గర ఉంటుందమ్మా? నువ్వు వాడికెంతో నాకు అంతే. ఎవరి కోసమో నిన్ను వదులుకోలేను. లల్లి అన్న మాటలే మనసులో పెట్టుకోవద్దు. తనకి నువ్వెంత ఇష్టమో నీకు తెలుసుగా. నాకేదో అవమానం జరిగింది అన్న బాధలో తనలా మాట్లాడింది. లల్లి, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. వాడే కావాలి అనుకుంటే ఆ రోజే అమ్మ వాడితో వెళ్ళిపోయేది కదా. వాడిని కాదని మన దగ్గర ఉండేది కాదు. నా కోసం వాడిని వదులుకున్న అమ్మని నేనెలా వదులుకుంటాను? అమ్మ ఇక్కడే ఉంటుంది, మనతోనే ఉంటుంది. మా అమ్మగా. బాబు, రామ్మ. ఎన్ని రోజులకి మా బావ తప్పులకి శిక్ష పడింది. ఏ అధికారం చూసుకొని తనకి ఎదురు లేదు, ఏం చేసినా అడిగేవాళ్లు లేరు అనుకున్నాడో అదే అధికారం ఈ రోజు తన చేతుల్లో లేకుండా పోయింది. తను చేసిన తప్పులకి ఇది శిక్ష కాకపోవచ్చు, కానీ తన అహానికి మాత్రం ఇది సరైన దెబ్బ. ఎవరు కొట్టారో కానీ సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టారు. ఇది చాలా చిన్న దెబ్బ చందు. ఇది మొదలు మాత్రమే. వాడు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. మా అమ్మని కూడా వాడు నాకు దూరం చేయాలనుకున్నాడు. ఇంకా వాడిని క్షమించే అంత మంచితనం నాలో లేదు. అంటే ఇదంతా చేసింది నువ్వా? ఇదే రాజా నేను నీలో కోరుకున్న మార్పు. ఒక దెబ్బకి తల ఉంచితే అది మంచితనం అనుకోరు, చేతగానితనం అనుకుంటారు. మా బావలాంటి వాళ్ళకి దెబ్బకి దెబ్బే సమాధానం. ఇది ఇంతటితో ఆగదు. ఆకూడదు. మంచితనానికి ఆవేశం వస్తే వినాశనమే అని అర్థం కావాలి. నీకు మా బావ చేసిన ద్రోహానికి తప్పుని తలుచుకునేలా నువ్వు దెబ్బ తీస్తూనే ఉండాలి. ఇన్నాళ్ళు ఓర్చుకుంది చేతకాక కాదు చందు. వాడు తప్పు చేశాడని నేను తప్పు చెయ్యకూడదు అని. ఇనుమును వంచాలి అంటే కొలిమిలోనే కాల్చాలి, తప్పుని తుంచాలి అంటే తప్పే చేయాలి. ఇప్పుడు నువ్వు చేసింది కరెక్టే రాజా. ఇన్నాళ్ళు నీ మంచితనం తనని మార్చగలిగిందా? మార్చలేదు. వాడు మారలేదు, నన్ను మార్చాడు. వాడి వల్ల జీవితాన్నే పోగొట్టుకున్నా మా అమ్ముంది కదా అనుకున్నాను. మా అమ్మని కూడా లాక్కున్నాడు వాడు. ఇక వాడిని వదిలే సమస్యే లేదు. దెబ్బ తగిలిందని తెలిసే లోపే మరొక దెబ్బ కొడుతూనే ఉంటాను. నిన్నింకా మా బావ ఏం చేయలేడు రాజా. ఇంతకాలం భరిస్తున్నావు కాబట్టి తనది పై చేయింది. తిరగబడ్డం మొదలైతే పారిపోవడం తప్ప తను చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు గెలవాలి, మా బావ మీద ఇంకా గెలవాలి. తను చేసిన తప్పులకి నీ కాళ్ళ మీద పడేలా గెలవాలి. నేను గెలుచుకోవాల్సింది మా అమ్మని చందు. మా అమ్మ నా దగ్గరుంటే నేను ఎవరినైనా గెలుస్తాను. గెలుస్తావు రాజా, మీ అమ్మని గెలుచుకుంటావు.
మా బావ చేతుల్లో పోగొట్టుకున్న నీ జీవితాన్ని కూడా నువ్వే గెలుచుకుంటావు. పోగొట్టుకున్న జీవితాన్ని మాత్రం గెలుచుకోలేం చందు. అది 3 ముళ్లతో మరొకరికి ఎప్పుడో సొంతమైపోయింది. ఏంటి చందు, ఇదంతా చేసింది రాజానా? అవును డాడీ, తను చెప్పేంత వరకు నాకు తెలీదు. అశోక్ లంచం తీసుకున్నాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందమ్మా. కానీ వాడు ఎంత దుర్మార్గుడైనా లంచం తీసుకోవాల్సిన అవసరం వాడికి లేదు కదా. అలాంటిది లంచం తీసుకున్నాడంటే సంథింగ్ రాంగ్ అనుకున్నాను. కానీ రాజా చేసి ఉంటాడని గెస్ చేయలేకపోయాను. ఇన్నాళ్లకి రాజా బావకి సరిగ్గా బుద్ధి చెప్పాడు డాడీ. అవునమ్మా, అశోక్కి తగిన శాస్తి జరిగింది. ఇది సరిపోదు డాడీ. ఈ దెబ్బకే బావలో మార్పు వస్తుందని నేననుకోను. రాజాని ఎన్ని రకాలుగా బాధ పెట్టాడు. అలాంటి వాడికి ఇదెంత డాడీ? మన పరిస్థితి ఎవరికి రాకూడదమ్మా. ఇంటల్లుడికి అవమానం జరిగితే బాధపడాల్సింది పోయి సంతోషపడుతున్నా. అది ఎవరి తప్పు డాడీ? తప్పుల మీద తప్పులు చేసి మనిషిగా చనిపోయిన అతని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడలేకపోతున్నాననే చెప్తున్నానమ్మా. లల్లికి ఇలాంటి వాడు భర్తగా దొరికాడనే బాధ తప్ప వాడి గురించి బాధేం లేదు. అక్క వాళ్ళకు కూడా తనేంటో తెలియాలి అంటే ఇలాంటివి జరగాలి డాడీ. వాళ్ళు అర్థం చేసుకోగలిగే వాళ్ళే అయితే బావ ఇన్ని దారుణాలు చేయగలిగేవాడే కాదు. నిజమేనమ్మా. వాడి అహంకారానికి, నన్ను ఎవరు ఏమీ చేయలేరనే ధైర్యానికి కారణం వాడి చేతిలో ఉన్న అధికారం. అధికారాన్ని పోగొట్టి నిజంగా రాజా మంచి పనే చేశాడు. ఇది ఇంతటితో ఆగడు డాడీ. భరిస్తున్నాడు కదా అని రాజాని ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలా బాధ పెట్టాడు. సహనం చచ్చిపోతే మొదలయ్యేది తిరుగుబాటు. ఇప్పుడు రాజా తిరగబడ్డం మొదలైంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాడు. జీవితంలో తిరిగి కోలుకునే అవకాశం ఇక రాజా ఇవ్వడు. బావ లాంటి వాళ్ళకి ఇలా జరగాల్సిందే డాడీ. ఉద్యోగం పోయింది, ఇది చాలదు. పరువు ప్రతిష్ట అన్ని పోయి వీధిలోకి రావాలి. అతనిలోని అసలు స్వరూపం అందరికీ తెలియాలి. రాజాని బాధ పెట్టినందుకు చేసిన తప్పుల్ని తలుచుకుని కుమిలిపోవాలి. పాపం పండాలని చెడుకి దేవుడు ఎక్కువ అవకాశాలు ఇస్తాడమ్మా. అందుకే చెడు గెలుస్తూనే ఉంటుంది. గెలుపుకి దాని అహం పెరుగుతూనే ఉంటుంది. చివరికి మంచి కొట్టే ఒకే ఒక్క దెబ్బకి నాశనం అయిపోతుంది. అశోక్ విషయంలో జరిగేది అదే. రాజా చేతిలో బావ ఇంత దారుణంగా ఓడిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ. నేను కోరుకుంది ఇదే. శభాష్, బాగుందిరా. కూతురి భర్తకి జరిగిన అవమానానికి బాధపడాల్సింది పోయి తండ్రి కూతుర్లిద్దరూ ఆనందపడుతున్నారా? మీరు మాట్లాడుతుంది దెబ్బతిన్నాడు అని సంతోషపడుతుంది ఈ ఇంటల్లుడు గురించే కృష్ణ. ఇంకా వాడికి అల్లుడేంటి అర్చన? నా మాట కాదు అని వాడి కూతుర్ని రాజాకి ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడే వాడు మనల్ని పరాయవాణ్ణి చేశాడు. విషయం తెలియకుండా తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నయ్య. ఏం తెలియాలరా? విన్నాం కదా, ఇంకా ఏం తెలియాలి? అశోక్ నాశనం అయిపోయి నా కూతురు కాపురం కూలిపోతే అది మీకు సంతోషం, అంతేగా? అలా అని మేము అనలేదు. నువ్వెలా అన్నావో అర్థం అవుతోంది కృష్ణ. ఆ రోజు లలిత కాపురం కూలిపోతోందయ్యా, నీ నిర్ణయం మార్చుకో. చందు రాజాల ప్రేమను నువ్వు సమర్థిస్తే అశోక్కి మనమేమీ కాము అంటున్నాడు అంటే మా మాట కాదన్నావు. ఎందుకన్నావో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వు నీ కూతురు బాగుండాలి. నా కూతురు అల్లుడు ఏమైపోయినా పర్వాలేదు. ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? అంత ద్రోహం నీకేం చేశాం? అన్నా వదిలిని అల్లారు ముద్దుగా పెంచుకున్న లల్లిని కూడా కాదని రాజాగాడు బాగుండాలి, వాడి చేతిలో అశోక్ ఓడిపోవాలి అనుకుంటున్నావే?
ఎందుకురా? మాట్లాడు కృష్ణ. అశోక్ నాశనం అయితే, లలిత కాపురం కూలిపోతే మీకొచ్చే లాభం ఏంటి? ఇంకా అర్థం కాలేదా నీకు? అశోక్ లాంటి గొప్ప వ్యక్తి ఈ ఇంటికి అల్లుడయ్యాడన్న కుళ్ళు మొదలైంది వీళ్ళలో. అందరూ అశోక్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే పరాయి వాళ్ళ భరించలేకపోతున్నాడు. అందుకే మనందరికీ నచ్చని ఆ రాజాగాడు నచ్చాడు. వాడు చేసే పనులు నచ్చాయి. ఆ రాజా ఈ రోజు అశోక్ పరువు తీసి 10 మంది ముందు తలదించుకునేలా చేసి అది చూసి ఆనందపడుతున్నాడు అంటే అంతకన్నా కారణం ఏముంటుంది? బాగుంది కృష్ణ. ఇంటిల్లుడి పతనం చూసి ఆనందపడే మనిషిని నిన్నే చూస్తున్నాను. కృష్ణ, ఏనుగు వీధిలో వెళ్తుంటే కుక్కలు 100 మరుగుతాయి. అవి ఆ ఏనుగు స్థాయిని ఏం చేయలేవు. నా అల్లుడు ఏనుగు లాంటివాడు. అతని మీద పడ్డ ఈ నిందలు ఆకు మీద పడి రాలిపోయే నీటి చుక్కలు. ఇంత జరిగినా ఇంకా మీకు బావంటే అర్థం కాలేదు. మిమ్మల్ని చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నాం పెద్దనాన్న. ఈ విషయంలోనైనా మీరు తప్పకుండా నిజం తెలుసుకుంటారు, నమ్మి ఏం నష్టపోయారో అర్థం చేసుకుంటారు అనుకున్నాను. అర్థం చేసుకోకపోగా మమ్మల్నే అపార్థం చేసుకుంటున్నారు. నిజమే, మేం సంతోషపడుతున్నాం. అక్క కాపురం కూలిపోయింది అని కాదు, బావ ఎలాంటివాడో మీరు తెలుసుకునే అవకాశం వచ్చింది అని. మీరిప్పుడే కాదు, ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అర్థమైంది. ఏం అర్థం చేసుకోవాలి? వద్దు పెద్దనాన్న, ఏం అర్థం చేసుకోవద్దు. అక్క కాపురం ఇప్పుడు కొత్తగా కూలిపోయిందేం లేదు, అదెప్పుడో కూలిపోయింది. ఈ రోజు రాజాని మమ్మల్ని శత్రువులుగా చూస్తున్న మీ కళ్ళకి అది కనిపించట్లేదు. కనిపించిన రోజున మీకు అర్థం అవుతుంది అక్క కాపురం కూలిపోయింది మా వల్ల కాదు, మీ వల్ల అని. అది ఎంతో దూరంలో లేదు. రండి డాడీ. కాలేజీలో కలరింగ్ తగ్గిపోయిందిరా. సిటీలో ర్యాగింగ్ చేయడంలో మన కాలేజే ఫస్ట్ ప్లేస్ లో ఉందిరా. అందుకే కొత్తగా వచ్చే ఫిగర్స్ తగ్గిపోయారు. అయితే ఇక ఈ కాలేజీ మార్చేయాలరా. ఇప్పుడా? ఎప్పుడైతే ఏమైందిరా? డొనేషన్ పరేస్తే సీట్ వస్తుంది. పువ్వులు ఎక్కడుంటే తుమ్మెదలు అక్కడే ఉండాలిరా. అయితే ఎగిరిపోదామంటావా? ఫిగర్లు రాని కాలేజీకి, పాపలు రాని పార్కుకి వెళ్ళకూడదురా. తప్పు. భలే చెప్పావురా. రేయ్, ఏం చేస్తున్నారా ఇక్కడ? అడగడానికి నువ్వెవరు? తెలీదా? తెలుసు, రంజిత్ గాడి బావ అని తెలుసు. పబ్లిక్ గా కూర్చొని మందు తాగుతున్నారంట్రా. తాగాలనిపించింది. ఏరా, జైల్లో కూర్చోవాలనుందా? ఎందుకు? మేమేం లంచం తీసుకోలేదే. హలో, ఏంటి కాలర్ పట్టుకున్నావు? టీవీ మేం కూడా చూస్తాం. లంచం తీసుకుంటూ పట్టుబడి ఉద్యోగం పోయాక కూడా ఈ బిల్డప్లేంటమ్మా? వదిలే. మా పని మేము చేసుకుంటున్నాం, నీ పని నువ్వు చూసుకో.
ఉద్యోగం చేతిలో ఉంది కదా అని ఎన్ని బిల్డప్లు ఇచ్చావు. నీ బామ్మర్ది నీకు సపోర్టు. ప్రతిదానికి వాడు నీ పేరు చెప్పి బెదిరించడం, నువ్వొచ్చి బిల్డప్లు ఇవ్వడం. ఆ సీజన్ అయిపోయింది గాని అవినీతి ఏసీపీ గారు బయలుదేరండి. ఇంకా ఇక్కడ మిమ్మల్ని చూసి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఓ తెగ సిన్సియర్ ఆఫీసర్ అని అవార్డు ఇచ్చేద్దాం అనుకున్నారు. అయ్యగారి సిన్సియారిటీ బల్ల కింద చెయ్యి పెట్టగానే తెలిసిపోయింది. అందుకే అటు అవార్డు లేదు, ఇటు జాబు లేదు. కరెక్ట్గా చెప్పావురా. వెళ్ళండి సార్, మధ్యలో వచ్చి మా మూడు చెడగొట్టారు. ఉండి మాత్రం చేసేదేముందిరా. నువ్వు తాగరా. అంతకీ ఎవరన్నా అడిగితే తాగుతున్నందుకు లంచం అడుగుతున్నారని చెప్దాం. అయ్యగారు అదే బ్యాచ్ కాబట్టి ఎవరన్నా నమ్ముతారు. చూసింది చాలు, ఇక వెళ్ళండి.